ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫ్రాంచైజీలను బుకీలు కాంటాక్ట్ చేసినట్టు బీసీసీఐ ఆధారాలు సేకరించింది. ఆ ఆధారాలను ఇవ్వాలని బీసీసీఐ అధికారులను పోలీసులు కోరినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ హెచ్చరించింది. బుకీలను కాంటాక్ట్ అయిన హైదరాబాద్ వ్యాపారవేత్త ఎవరనే దానిపైనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. 5 వ్యాపారవేత్తలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ సూర్య, నిన్న బీసీసీఐ ఏదైతే స్వయంగా హెచ్చరించిందో ఇది ఇప్పుడు ఇండియాలో ఐపీఎల్ అంటే చాలా ఉత్కంఠగా చూస్తుంటారు ప్రేక్షకులు. సో ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్లో 10 ఫ్రాంచైజీలకు సంబంధించినటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ జరగబోతుంది. ఒక సౌత్ స్టేట్కి సంబంధించినటువంటి ఒక బడా వ్యాపారవేత్త ఈ 10 ఫ్రాంచైజీలకు సంబంధించినటువంటి యజమానులను కలుస్తున్నటువంటి వార్తల్లో పూర్తిగా కూడా పోలీసులు ఇటు సౌత్ స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారు. ఇక హైదరాబాద్ నగర పోలీసులు కూడా ఈ ఏదైతే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్త ఎవరైనా దానిపైన కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి ఏదైతే ఐపీఎల్కి సంబంధించినటువంటి ఉప్పల్ స్టేడియంకి వచ్చేటువంటి టీమ్స్తో పాటు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే ఐపీఎల్ వివిధ వేదికల్లో జరుగుతుంది. అటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, తర్వాత చెన్నై, ముంబై, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో జరుగుతుంది. కాబట్టి సో ఈ వ్యాపారవేత్త అసలు ఎవరు, ఇదే ఈ ప్లేయర్లకు సంబంధించి కానీ, కోచ్లకు సంబంధించి కానీ, హెడ్ కోచ్లకు సంబంధించి కానీ, తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎక్కడ జరిగినా కూడా గతంలో వాళ్ళతో ఏమన్నా సన్నిహితంగా తిరిగాడా, లేదంటే ఇప్పుడు ఏదైతే మ్యాచ్లకు సంబంధించి ఈ వెన్యూలు ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతాయో అప్పుడు కనుక ఉండేటువంటి ప్లేయర్స్ ఉండేటువంటి హోటల్లో కనుక ఇతను ఈ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో అతను ఏమన్నా ఈ ప్లేయర్లతో సన్నిహితంగా ఉన్నాడా, లేదంటే ఈ హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్లేయర్లు బయట ఎక్కడైనా ప్రైవేట్ ప్రోగ్రాములకు వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు అక్కడేమైనా ఈ వ్యాపారవేత్త వారిని కలిసాడా, మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి ఏమైనా మాట్లాడినటువంటి పూర్తి విషయాలు కూడా బీసీఐ మాత్రం అందరి అంటే 10 ఫ్రాంచైజీలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ని కూడా ప్లేయర్ల పైన, కోచ్ల పైన, బౌల్ అందరిపైన కూడా మానిటరింగ్ చేయాలి. ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరగబోతుందంటూ కూడా ఒక స్వయంగా బీసీఐ వెల్లడించింది. కాబట్టి హైదరాబాద్ నగర పోలీసులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. సో ఈ ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ అంటే గతంలో 2013లో జరిగింది. అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొంతమంది క్రికెటర్లు కూడా అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు కెరీరే ఎండ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో అలాంటి తరుణంలో ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ఘటనలు జరగకుండా చాలా మంచిగా జరుగుతున్నటువంటి ఈ ఐపీఎల్లో ఇప్పుడు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది స్వయంగా మళ్ళీ బీసీసీఐఏ ఇందులో అలర్ట్ జారీ చేయడంతో కొంత క్రికెట్ అభిమానుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది, ఆందోళన నెలకొంది అనేది చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఒక 5 హాట్ ఫేవరెట్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీలని ఈ వ్యాపారవేత్త ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేయబోతున్నటువంటి అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఒక 5 మాత్రం గుర్తించడం జరిగింది, అంటే పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఈ 5 నుంచి కూడా అంటే వారు ఎవరు, అసలు ఈ ప్లేయర్లకు వాళ్ళకి కాంటాక్ట్ ఏంటి, తర్వాత వీరు గిఫ్ట్లు కూడా అంటే ప్లేయర్లు ఇక్కడికి వచ్చినప్పుడు గిఫ్ట్లు కానీ పార్టీలను కానీ ఇన్వైట్ చేస్తూ వాళ్ళని ప్రైవేట్ ప్రోగ్రాంలో కలవడం, తర్వాత వీరు ఎప్పుడైతే ఈ కోచ్ అంటే మ్యాచ్కి ముందు ప్రాక్టీస్ టైంలో వారితో ఏమైనా మాట్లాడుతున్నారా, లేదంటే వేరే మ్యాచ్లు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి ప్లేయర్ మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయాలంటూ కూడా బీసీఐ వెల్లడించింది. కాబట్టి పూర్తిగా కూడా పోలీసులు సౌత్ స్టేట్కి సంబంధించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు కేరళ కానీ, చెన్నై కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు హైదరాబాద్ నగర పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మనకు గత 2 రోజుల క్రితం జరిగినటువంటి పంజాబ్ కేకేఆర్ మ్యాచ్ కనుక చూస్తే మనం చూడొచ్చు, 111 చేసినటువంటి పంజాబ్ టీం పైన కేకేఆర్ టీం అంటే చాలా విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తారు. ఎక్కువ స్కోర్ చేసేటువంటి టీం కూడా క్యాచ్లు డ్రాప్ చేయడం, ఎంబటెంబడే వికెట్లు కోల్పోవడం. సో ఇలాంటివి చూస్తే కొంత మ్యాచ్ ఫిక్సింగ్ జరగవచ్చేమో అన్న అభిమానులు అదొక అనుమానం కూడా ఉంటుంది. కాబట్టి నిన్న జరిగినటువంటి మ్యాచ్ కూడా మనకు ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ మ్యాచ్ జరిగినప్పుడు సూపర్ ఓవర్ వచ్చింది. సో అందులో కూడా చాలా దూకుడుగా ఆడేటువంటి ప్లేయర్స్ కూడా తగ్గిపోవడం, తర్వాత బౌలింగ్ కరెక్ట్ వేయకపోవడం. సో ఇట్లాంటివి కొంత మ్యాచ్ ఫిక్సింగ్కి సంబంధించినటువంటి అనుమానాలు రేకెత్తించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇటు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్త ఎవరు, ఇతనికి అసలు ఇంటర్నేషనల్ అంటే ఈ ఐపీఎల్ఏ కాకుండా గతంలో ఏమైనా క్రికెటర్లతో ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా, తర్వాత కోచ్లతో కానీ ఇప్పుడున్నటువంటి 10 ఫ్రాంచైజీలకు
సంబంధించినటువంటి ఓనర్లతో వీరికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయాలను అయితే పూర్తిగా ఆరా తీస్తున్నారు. సో ఇక్కడ ఈ 5గురు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ అనుమానం ఉన్నటువంటి 5గురికి సంబంధించినటువంటి ఏమైనా లీకులు దొరికితే ఇదే సమాచారాన్ని పోలీసులు అటు బీసీసీఐ కూడా చేరవేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీసీఐ మాత్రం ఖచ్చితంగా అలర్ట్ జారీ చేసింది. అందరూ కూడా అటు బౌలర్సే కానీ హెడ్ కోచ్ అందరూ ప్రతి అంటే మేనేజ్మెంట్లో ఒక ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్లో ఎంతమంది ఉంటారో సో అంతమంది కూడా అలర్ట్గా ఉండాలి. ఎలాంటి వారితో మీరు సన్నిహితంగా ఉండద్దు, హోటల్లో కానీ తర్వాత బయట కానీ ఎక్కడ కూడా ఎవరితో మాట్లాడకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే సౌత్ స్టేట్స్ అని ఒక బీసీసీఐ ఒక లీక్ ఇచ్చింది కాబట్టి సో అందులో హైదరాబాద్ నగర పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు అలర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి క్లబ్బులు ఏవైతే ఉంటాయో తర్వాత ఇక్కడ కానీ తర్వాత చెన్నై కానీ బెంగళూరే కానీ ఢిల్లీయే కానీ ఇంకా మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్స్తో పాటు క్లబ్బులలో తిరిగేటువంటి వ్యక్తి ఎవరు, ఈ వ్యాపారవేత్త ఎవరు అనేటువంటి విషయాలను అయితే పూర్తిగా ఒక అనుమానం అయితే రేకెత్తుంది. సో మొత్తానికైతే ఈ బీసీసీఐ ఇచ్చినటువంటి ఈ ఆదేశాలతో పూర్తిగా ఐపీఎల్ సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఓనర్లే కానీ తర్వాత ప్లేయర్స్ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఈ ఐపీఎల్ 18వ సీజన్ మాత్రం ఎలాంటి ఘటనలు జరగకుండా కొనసాగుతూనే ఉంది. సో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒక నిన్నటి నుండి ఈ వార్తల్లోకి రావడం తర్వాత ఎక్కడెక్కడ బీసీసీఐ స్వయంగా ఈ అలర్ట్ జారీ చేయడంతో కొంత క్రికెట్ అభిమానుల్లో మాత్రం కొంత ఆందోళన రేకెత్తుందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ బీసీసీఐ ఇచ్చినటువంటి అలర్ట్తో మాత్రం సౌత్ స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ వ్యాపారవేత్తలు ఎవరెవరు అనే దానిపైన పూర్తిగా అంటే అనుమానితులను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఇక ఈరోజు జరగబోయేట అంటే నిన్న అలర్ట్ బీసీసీఐ నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ప్లేయర్ని ఎవరిని కాంటాక్ట్ అయ్యే అంటే పరిస్థితి ఉండదు. అటు క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ అయినా తర్వాత ఎవరైనా కూడా అటు బడా వ్యాపారవేత్తలైనా కూడా ఖచ్చితంగా వారు స్టే చేసే హోటల్స్ కూడా అనుమతించరు. ఎందుకంటే బీసీసీఐ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటికైతే పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇంకా ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ తర్వాత అంటే ఇంకా మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటికి కొన్ని మ్యాచ్లు అయ్యాయి. ఇంకా కొద్ది రోజులు అయితే లీగ్ దశ మ్యాచ్లు కూడా ముగింపు కానున్నాయి. కాబట్టి ఈ బీసీసీఐ వెల్లడించినటువంటి ఈ అలర్ట్కు మాత్రం పూర్తిగా సౌత్ స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు అలర్ట్ అయ్యారు. సో అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. బడా వ్యాపారవేత్త ఎవరనేదాన్ని మాత్రం పూర్తిగా ఒక అనుమానితులను అయితే గుర్తిస్తున్నారు. సో గుర్తించిన తర్వాత వీరి నుంచి ఏమైనా డాటా వస్తే నిజమని తేలితే ఈ డాటాను కూడా బీసీసీఐకి చేరవేసే అవకాశం ఉంటుంది. సూర్య.